ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. వినవాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నదండి, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 14వ వచనము. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు ఆయనే. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నీ పరిస్థితుల్లో సమాధానము లేక, నీ స్థితిగతులు అన్నీ కూడా భయము, ఆందోళనతో నిండి ఉన్న పరిస్థితుల్లో ఉండి, ఈరోజు నాకు సమాధానము కావాలి, నా జీవితము సమాధాన పరచబడాలి, నా సరిహద్దులు అన్నీ కూడా సమాధానముతో నింపబడాలి అని ఆశ కలిగి, ఆసక్తితో ఒకవేళ ఎదురు చూస్తున్న వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్న బలమైన మాట ఏమిటి అంటే, ప్రియమైనటువంటి బిడ్డ, నీ సరిహద్దుల్లో సమాధానమును కలుగజేయవాడను నేనే. అయితే ఆయన మన సరిహద్దుల అన్నిటినీ విశాలపరిచే దేవుడు, మన సరిహద్దుల అన్నిటిలో సమాధానము నింపే దేవుడు. అయితే ఆయన మన సరిహద్దుల్లో సమాధానము నింపాలంటే మన సరిహద్దుల్లో మన దేవుడైన యెహోవా మనతో కూడా ఉన్న దేవుడుగా ఉండాలి, మనతో కూడా నడిచేటువంటి దేవుడుగా ఉండాలి. అలాగున ఆయన ఉండాలంటే ఆయన చిత్తంలో, ఆయన వాక్యానుసారంగా ఆయన నియమించిన కట్టడలను బట్టి మనం ముందుకు వెళ్ళే వారముగా ఉండాలండి. ఉన్నప్పుడు తప్పకుండా మన సరిహద్దుల్లో మన దేవుడు మనతో ఉన్నప్పుడు, మన సరిహద్దులు ఎంత దిగులు, చింత, వేదన, కష్టము, బాధ, ఇబ్బందులతో ఉన్న ఆ సరిహద్దులు అన్నీ కూడా సరైన సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సరళము చేయబడతాయి, సమాధాన పరచబడతాయి. అప్పుడు ఆ సరిహద్దుల్లో నిలబడి ఉన్న మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా కృంగిపోము, జారిపోము. మనము మన దేవుని హస్తములో ఉన్నాము కాబట్టి మనము లేవనెత్తబడతాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఈరోజు లోకంలో ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత బలగము ఉన్నా, ఎంత బలం ఉన్నా కూడా సమాధానము లేక వారి జీవితాలను ముగించి వేస్తూ ఉన్నారు. సమాధానము లేకపోతే, వారి జీవితాలలో నెమ్మది లేకపోతే, ఎంత ఉన్నా, ఎంత సంపాదించినా, ఎంత బలగము ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా అది నరకప్రాయమైన జీవితంగా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, ఏమి ఉన్నా లేకున్నా సమాధానము కలిగి ఉండుట ధన్యత. మనము ఆ ధన్యతను పొందుకున్న వారంగా ఉన్నాం. ఎందుకంటే మన సరిహద్దుల్లో సమాధానము కలుగజేయవాడు మన దేవుడు కాబట్టి, ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకస్తుల వలె చింతించే వారముగాను, సమాధానము లేని వారముగా మనము లేమనే మరి ఒక విశ్వాసముతో మనము కలిగి ఉన్న సమాధానాన్ని బట్టి సంతోషిస్తూ పరిస్థితులను దేవుని చేతులకు అప్పగించి మనము మునుముందుకు కొనసాగే వారముగా ఉందాం. ప్రియ సహోదరుడా, అద్భుతమైన మాటల ద్వారా దేవుడు మీ హృదయాలను కట్టి బలపరిచి, ఈరోజు మీరున్న పరిస్థితి ఏమై ఉన్నదో నాకు తెలియదు కానీ దేవుడు మీ హృదయ అంతరంగములో మరి ఒక నెమ్మదిని కలిగించారని, మీ హృదయాంతరంగములతో ఆయన మాట్లాడాడని, మిమ్మల్ని సమాధాన పరిచాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే మాట్లాడిన దేవుడు జీవం కలిగిన దేవుడు కాబట్టి, మాట్లాడిన దేవుడు మన పరిస్థితులను ఎరిగిన దేవుడు కాబట్టి, ఖచ్చితంగా ఈ వాగ్దానమును నమ్మినప్పుడు, ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన సరిహద్దుల్లో సమాధానము నింపబడతా ఉన్నది. పరిస్థితులు ఏవైనా కానీ, పరిస్థితులు ఎలాగునా అయినా ఉండని, మన పరిస్థితుల అన్నిటికంటే శక్తిమంతుడు మన దేవుడు కాబట్టి మన సరిహద్దులు యేసు నామములో సమాధానపరచబడును గాక. ఆమేన్. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి అయా మా సరిహద్దుల అన్నిటినీ విశాలపరిచి సమాధానపరిచి మాకు విశ్వాసాన్ని ఇచ్చి మరల మమ్మల్ని కట్టినందుకు వందనాలు. ఈ మాట ద్వారా ఎవరు ఆదరించబడి అవును నా దేవుడు నన్ను సమాధానపరుస్తాడు, నా పరిస్థితుల మీద విజయం ఇస్తాడని ఎవరు నమ్మి ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అలాగే ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని అయా ఎన్నో ప్రార్థన అవసరతల కొరకు ప్రార్థించినప్పుడు మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ పరిచర్యలో సహకారులుగా ఉండి మీరు ఫలించాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.